నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతికి అవసరమైన నిర్ణయాలపైన చర్చించనున్నారు. ప్రధాని పొదుపు చర్యలపైన ఏపీ కేబినెట్ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. చక్రి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కేబినెట్ భేటీ కానుంది. ఈ యొక్క భేటీలో భాగంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల దిశగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో 17వ ఎస్ఐపికి ఆమోదించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కేబినెట్ లో చర్చించి అనంతరం అయితే కనుక వాటికి ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే 25 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 2 లక్షల కోట్ల పెట్టుబడుల వరకు కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నటువంటి ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలోనే ఇటు విశాఖపట్నం నుంచి దాదాపు రాయలసీమ ప్రాంతాల్లో ఏవైతే పెట్టుబడులు వచ్చేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి భూ కేటాయింపులతో పాటు కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చించి ఈ రోజు కేబినెట్ లో అయితే ఆమోదం తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఇటు భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకి అయితే కనుక కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు రాయలసీమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం యోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సోలార్ కావచ్చు, అదేవిధంగా ఫ్లైట్ జెట్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశ్రమలు వచ్చే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఈ యొక్క కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా మహానాడు ఇటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రజల్లోకి అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమాల అమలు కావచ్చు, అభివృద్ధి అటువంటి అంశాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈరోజు కేబినెట్ అనంతరం చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ మోదీ పిలుపు మేరకు ఆదర్శంగా నిలవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించే యోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ సంక్షోభం వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని అధిగమించి ప్రజాప్రతినిధులు ప్రజలకి ఆదర్శంగా నిలిచే దిశగా అయితే కనుక అడుగులు వేయాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా సర్జరీ అనంతరం జరిగిన